సీజన్ 8లో ట్విస్టులు, టర్న్‌లు ఏమో కానీ 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్ నిఖిల్ లవ్ స్టోరీలో మాత్రం ట్విస్టులు మామూలుగా లేవు. 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే నాగార్జునతో తాను సింగిల్ అని చెప్పాడు నిఖిల్. కొన్నాళ్ళకి తనకి కావలసిన వాళ్ళు బయట ఉన్నారని అన్నాడు. మరి కొన్నాళ్ళైన తరువాత కావ్య కోసం ఎదురు చూస్తున్నా అని, తన ప్రేమను తిరిగి నిలబెట్టుకోవడానికి తప్పిస్తున్నా అని తెగ ఏడ్చేశాడు. టైటిల్ గెలవగానే నేరుగా తన ప్రేయసి కావ్య దగ్గరికే వెళ్తానని అన్నాడు హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్. ఇప్పుడు నిజంగానే అతను టైటిల్ గెలిచాడు. మరి నేరుగా కావ్య దగ్గరికి వెళ్తాడా అంటూ ప్లేట్ తిప్పేస్తాడా అని ఆన్సర్ వినిపిస్తున్నాయి. హౌస్లో ఉన్నప్పుడు ట్రోఫీ గెలిచిన తరువాత డైరెక్ట్గా కావ్య దగ్గరికి వెళ్తానని అన్నావు. ఇప్పుడు డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్తావా అని అంబాటి అర్జున్ అడగ్గా బయటకు వెళ్తే కానీ తెలియని పరిస్థితి అని అన్నాడు. కానీ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం తన ప్రేమ కావ్యకి చెప్పి ఆ ఎపిసోడ్తోనే తనపై ఉన్న నెగిటివిటీ మొత్తం పోయేటట్టు చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది? నిఖిల్ మరొకసారి కావ్య విషయం ఏ విధంగా ప్లేట్ తిప్పేస్తాడు? బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నిఖిల్ తాను సింగిల్ అని చెప్పడం వలన యస్మి గౌడ, కిరాక్ సీత నిఖిల్ని లైన్లో పెట్టడానికి ట్రై చేశారు. వాళ్ళని నిఖిల్ బాగానే ఎంటర్టైన్మెంట్ చేశాడు. అయితే యస్మి నిఖిల్ని ఇష్టపడుతున్నానని చెప్పిన టైంలో కూడా నిఖిల్ ఎక్కడ తన మాజీ ప్రేయసి ప్రస్తావన తీసుకురాలేదు. నువ్వు చెప్పి ఉంటే నీ జోలికి వచ్చేదాన్నే కాదు అని యస్మి కూడా చాలా గట్టిగానే అడిగింది. కానీ నిఖిల్ హౌస్లో ఉన్న వాళ్ళతో తన బ్రేకప్ అయిందని చెప్పడమే తప్పైతే ఆమె కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పడం లేదు. ఒకవేళ చెప్పిండేమో కానీ బిగ్ బాస్ అయితే చూపించడం లేదు. యస్మి అన్న మాటకి బట్టి చూస్తే బ్రేకప్ అయిందని చెప్పాడు, సింగిల్ అని అన్నాడు. అందుకే యస్మి కూడా క్లోజ్ అయ్యింది. నిఖిల్ ఎప్పుడు కూడా కావ్య ప్రేమ కోసం తప్పిస్తాం అని చెప్పకపోవడమే కారణం. ఎప్పుడైతే యస్మితో నిఖిల్ ట్రాకు బెడిసి కొట్టిందో అప్పుడే నోటి నుంచి వచ్చిన ఒకే ఒక మాట, నాకు కావలసిన వాళ్ళు బయట ఉన్నారు అని. అంటే ఒక్కరు కావ్యానా లేదంటే మరో అమ్మాయా అన్న సందిగ్ధంలో పడేశారు నిఖిల్. ఎందుకంటే నిఖిల్కి ఒక్క బ్రేకప్ కాదు, 5-6 బ్రేకప్లు అయ్యాయి. అతనే చెప్పాడు కూడా. పైగా కావ్యతో బ్రేకప్ కూడా మరో అమ్మాయి కారణమని ట్రాక్ కూడా నడిచింది. కానీ ఆ ఒక్క ఎపిసోడ్లో సీన్ మొత్తం మార్చేశారు నిఖిల్.